ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి, ఒక కామెంట్ అని చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడుతున్నారట వాళ్ళకి. ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు. నిజంగానే ఈ మీసాలు గడ్డలు చూసి నిజంగా ఏమన్నా అలాంటి పనులు చేస్తాను అనుకుంటున్నారు ఏంటో. మన వీడియోని ఎవరికి రీచ్ అవనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు. సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట. కాబట్టి లైక్ చేయండి. 4 పేర్లు నువ్వు ఎప్పుడు చూసా? ఆయన బుక్ పెట్టి నిద్రపోతున్నప్పుడు ఆయన బాత్రూంలో దాగుని వెళ్ళి టకటకా చూసి ఎక్కిచ్చేసుకుని వచ్చేవాడు బాబు. అందులో 4 పేర్లు ఉన్నాయా, 40 పేర్లు ఉన్నాయా, 400 పేర్లు ఉన్నాయో చూసుకుంటారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? రెడ్ బుక్ అనగానే ఉడికిపోతారు. నాకు అర్థం కాదు. ఓకే పోనీ రెడ్ బుక్ అంటే మీ మీద అంత ప్రభావం చూపించలేదు, వదిలేండి మరి ఆ టాపిక్. ఇది ఎవడు చూసినా అదే. లేదండి లోకేష్ గారు గెలిస్తే ఏం చేస్తాం చెప్పట్లేదండి, రెడ్ బుక్ చూసి మమ్మల్ని భయపడుతున్నారండి అని కేసు కూడా వేయించారు కదరా సిఐడి వాళ్ళతోటి. ఎందుకు భయపడుతున్నారు తమ్ముడు? రెడ్ బుక్ ఓకే మీ పేరు లేదు కదా అందులో, పోను 4 పేర్లు ఉన్నాయి కదా, పోను వదిలేండి తమ్ముడు. రెడ్ బుక్ మర్చిపోండి. ఎందుకంటే మీరు కళ్ళ పడుకున్న తర్వాత కూడా రెడ్ బుక్ అని కళ్ళ నుంచి చేస్తున్నారేమో. ఇంట్లో వాళ్ళని మా అక్క చెల్లెల్ని అడిగి తెలుసుకోవాలి. మరి అంటే అన్నను సైగా అనకూడదు. మనోడు మాత్రం వచ్చి అందరిని పప్పనేయచ్చు. మనోడు మాత్రం వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేయచ్చు. తమ్ముడు నీ శాఖ ఉండదాకా ఇరిగేషన్ కదా, నువ్వు దాని మీద ఏ రోజు నీ కాన్సన్ట్రేషన్ పెట్టవా? ఎదుటోడిని నోరేసుకుని పడిపోవటం, బేర్ అరిచేయటం, అని తిట్టేయటం, జగన్ దాన్ని చూసి ముసుముసిన వాళ్ళు నవ్వుకోవటం, నీకు మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అవటం, అంతే కదా ప్లాన్. ఓకే నీ ప్లానింగ్ బాగుందిరా, వెళ్ళరా తమ్ముడు. అదే ప్లానింగ్ లేదు. అదే మరి కొట్టలేదా, నరకలేదా? మరి నరకలేదు ఖండించరా బాబు. మరి తమ్ముడు లేదు మా బాబాయ్ని మేము నరికామంటున్నారు, మేము నరకలేదు అని ఖండించు. రాజారెడ్డి గారిని ఎవరో నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపారా అంటున్నారు. లేదు అలా చంపలేదు, ఆయన ఇంట్లో పడుగులు గుండు పడుతూ చనిపోడని ఖండించరా తమ్ముడు. ఖండించకుండా అలా అన్నారు ఇలా అన్నారు అంటే మరి అవి నిజాలు కాబట్టి అంటున్నారు. అది నిజం కాదు, నువ్వు ఖండించే ఆధారంతో. అరే మనం ఏదో పనులు చేస్తాం, అది మాత్రం ఎవడు చెప్పకూడదు. చెప్తే మనం ఫీల్ అయిపోతాం, నోరేసుకుని ఇలా పడిపోతాం. తమ్ముడు మర్చిపోయేవా, ఇప్పుడు కూడా జగన్ అనే ముఖ్యమంత్రి రా తమ్ముడు. అన్నిలే ఇప్పుడు కూడా మన జగన్ అనే మన ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయనే కదా. మళ్ళీ జూన్ తర్వాత అవుతారు అంటున్నట్టు. అంటే ఇప్పుడు ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు కాదా, ఇంకెవరు సజ్జల రెడ్డి గారా, లేకపోతే ఇంకెవరైనా పరిపాలిస్తున్నారేటో చెప్పరా బాబు. జూన్ 25 తర్వాత జగన్ గారు వస్తున్నారా? నువ్వు ఇలాంటి లేనిపోండి ఓట్లు ఎట్టరావు జనాలకి. నిజంగానే జగన్ అన్న డమ్మీలకి మమ్మీ అనుకుంటారు. ఇప్పుడు ఆయనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు బాధ ఉన్నా కసి మరి ఆయనే కదా. నువ్వేట్రా తమ్ముడు జూన్ తర్వాత అంటావు?